Good evening. So we completed Chief Minister, Prime Minister, Council of Ministers. Okay. Write down a question. First statement. Chief Minister can dissolve. Chief Minister can dissolve the assembly. Chief Minister can dissolve the assembly anytime. Chief Minister can dissolve the assembly anytime. Chief Minister can dissolve the assembly anytime. Next. Council of Ministers. Council of Ministers and Cabinet Ministers and Cabinet Ministers is present since beginning of the Constitution. 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 Next, option C. The term of the, statement 3, the term of the ministers and their qualifications, the term of the ministers and their qualification is mentioned in the Constitution. Is mentioned in the Constitution. Is mentioned in the Constitution. Option A. Only one. Option B. 1, 2, 3. Option C. Only 2, 3. Option D. All the above. Identify incorrect statements. 2, 3. Sure? 2 and 3. Ravinder? Enti? Second, third correct. 1 okati correct? Antena 1 correct? CM can dissolve the assembly. ఎవరు డిజాల్వ్ చేస్తారు? గవర్నర్ విల్ డిజాల్వ్. సో నన్ ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఇదే ఎగ్జామ్లో మీరు చేసే సిల్లీ మిస్టేక్. సో డెఫినెట్గా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ కీప్ ఇట్ యాజ్ ఎ రైట్ ఆన్సర్. సీఎం విల్ నెవర్ డిజాల్వ్. సీఎం విల్ గివ్ సజెషన్స్ టు ద గవర్నర్. గవర్నర్కి చెప్పి డిజాల్వ్ చేయిస్తాడు. ఓకే. సో నెక్స్ట్ ఈస్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు ఇండియాలో ఏ వ్యవస్థ సరిగ్గా నడిచినా నడవకపోయినా, వ్యవస్థ ఇన్ ద సెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, ఎవ్రీథింగ్ వి విల్ కాల్ దెమ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. వీటన్నిటిని మనం వ్యవస్థలు అంటాం. సో ఏది సరిగ్గా నడిచినా నడవకపోయినా ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ నథింగ్ బట్ ద సుప్రీం కోర్ట్. అంటే యూ కెన్ సీ వేరియస్ కంట్రీస్ వేర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దోస్ కంట్రీస్ ఆర్ ఇన్ క్రైసిస్. అంటే పీపుల్ ఆర్ సేయింగ్ దట్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ డిమాండింగ్ ఆర్ నాట్ మీటింగ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్, ఇలా అన్ని చెప్తారు. కానీ మన ఇండియాది కాన్స్టిట్యూషన్ ని ఇప్పటికీ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా, ఏ ప్రాబ్లం లేకుండా, అది ఒక లివింగ్ డాక్యుమెంట్, అంటే ఎప్పటికీ కూడా బ్రతికి ఉండే ఒక డాక్యుమెంట్, ఒక పత్రం లాగా. సో ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మేడ్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్ బై డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కేశవానంద భారతి అని చెప్పేసి, ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి, అండ్ అలాగే నాస్ ఫౌండేషన్ కేసు, లేకపోతే ఎల్జిబిటి కేసు, పుట్టస్వామి కేసు,
నంబర్ ఆఫ్ కేసెస్ మనకు వస్తాయి. ఆ కేసెస్ గురించి మనం సపరేట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సుప్రీం కోర్ట్ ఏంటి, సుప్రీం కోర్ట్ ఎలా వ్యవహరిస్తుంది, వి విల్ డిస్కస్ దట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ఇట్ విల్ బి ఈజీ. సో ఇప్పుడు డీవియేట్ అవుతే ఇట్ విల్ బి డిఫికల్ట్, ఎల్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ని చూసినప్పుడల్లా కూడా, సో సుప్రీం కోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మీరు నిన్న మొన్న, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సా ఇన్ ద న్యూస్ పేపర్, ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ యశ్వంత్ సిన్హా, he have told that I will be acting as a protector of the constitution. అంటే నేను రాజ్యాంగానికి ఒక సంరక్షణకర్తగా ఉంటాను అని. బట్ ద యాక్చువల్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ ద సుప్రీం కోర్ట్. అంటే మనం ఇప్పటికీ చాలా సార్లు చూసాము, ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, Supreme Court has given various judgments. That is, it is compulsory for the president to listen. And alage article 163 and article 164 lo kuda manam chusam. So how will that be possible? Ante Supreme Court pratisari aa document lo unna danni interpret chestu it is protecting the constitution. So it is called as protector of the constitution. Next, Supreme Court is called as final interpreter. ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క అసలైన మీనింగ్, అసలైన ఎసెన్స్ చెప్పేది ఎవరంటే సుప్రీం కోర్ట్. అది చెప్పేంత వరకు దాన్ని డిఫరెంట్ వేస్ లో చూస్తూ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ 6 months వరకు ఏ హౌస్ లో మెంబర్ గా ఉండకుండా కంటిన్యూ అవ్వచ్చు. కానీ దీన్ని మిస్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని వీ హావ్ డిస్కస్డ్. ఫర్ సపోజ్ ఒక పర్సన్ 5 months 29 days వరకు కంటిన్యూ చేస్తారు, అవ్వగానే రిజైన్ చేసి మళ్ళీ ఒక 1 month గ్యాప్ ఇచ్చేసి అగైన్ 6 months వరకు కంటిన్యూ చేయొచ్చు. అంటే అతను ఎలక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేకపోతే ఇలా మిస్యూజ్ చేయొచ్చు. అంటే మరి ఇది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా? దీని గురించి కాన్స్టిట్యూషన్ లో లేదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇదే సుప్రీం కోర్ట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అది మనం అనుకున్నంత ఈజీగా కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ చెప్పదు. అంటే ఎందుకు ఎలక్షన్స్ జరగలేవు 6 months లో, ఇట్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. కోవిడ్ కానీ, ఫ్లడ్స్ కానీ, అంటే ఎలక్షన్స్ కండక్ట్ చెయ్యలేని స్థితిలో ఉంటాయి. ఫర్ సపోజ్ మమతా బెనర్జీ, షీ ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. అంటే కానీ ఫస్ట్ షీ వాజ్ డిఫీటెడ్. 6 months లో ఏం జరగాలి? ఎలక్షన్స్. కానీ సెంటర్ ఏం చేసింది? ఎలక్షన్స్ పెట్టేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కావాలని మమతా బెనర్జీని ముఖ్యమంత్రిగా ఉండకూడదు అన్న ఇంటెన్షన్ తోటి 6 months లో కావాలని ఏదో రీజన్స్ చూపి ఎలక్షన్స్ పెట్టలేదు. అప్పుడు మమతా బెనర్జీ ఏం చేసింది? మీరు ఇలా మిస్యూజ్ చేస్తే నేను ఇలా మిస్యూజ్ చేస్తానని చెప్పి తను ఇలా చేస్తుంది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ 6 months లో ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు, ఈవిడ ఎలా మిస్యూజ్ చేసింది, ఇలా చూసుకొని చెప్తుంది. అంటే ఎవ్రీవేర్ ద సుప్రీం కోర్ట్ విల్ హ్యావ్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. అందుకోసం దీన్ని మనం ఏమంటాం? ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని పిలుస్తాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని పిలుస్తాం. స్వతంత్ర న్యాయబద్ధ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇండిపెండెంట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సుప్రీం కోర్ట్ పవర్ఫుల్ గా ఉండాలంటే ఇండిపెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇండిపెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సుప్రీం కోర్టు ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ చేతుల్లో, అంటే ప్రైమ్ మినిస్టర్ కి సప్రెస్ అయ్యింది. అంటే అతను పెద్ద కదా, లెట్ us గివ్ సపోర్ట్ టు ద డెసిషన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. పార్లమెంట్ పాస్ చేసిన ప్రతి బిల్లుని ఒప్పేసుకుందాము, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పెద్ద కాబట్టి, ఆయన వల్ల బిల్ పాస్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అని ప్రతి బిల్లుని పాస్ చేసింది అనుకోండి. అంటే సుప్రీం కోర్టు ఇండిపెండెన్స్ లేనట్టు. అంటే ఒక బిల్ పాస్ చేస్తే అది కరెక్టా కాదా అని చెప్పడానికి ఫస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ ద ఇండిపెండెన్స్. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళింది, అది ఎస్ఆ నోవో చెక్ చేసింది. తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పుడు ఆ స్టేట్ ఫార్మేషన్ కరెక్టా కాదా, అలాగే జమ్మూ కాశ్మీర్ విడదీసినప్పుడు, అంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేసినప్పుడు, సో దాట్ వాజ్ ఆల్సో వెంట్ టు ద సుప్రీం కోర్ట్. రామ్ జన్మభూమి కేసు సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ దేర్ ఆల్సో ఇట్ హ్యాస్ యాక్టెడ్ ఇండిపెండెంట్. అంటే ఎన్నో కేసులు వస్తాయి. అంటే కొన్నిసార్లు
అపోజిషన్ పార్టీ, కొన్నిసార్లు రూలింగ్ పార్టీ, కొన్నిసార్లు రిలీజియన్, కొన్నిసార్లు క్యాస్ట్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఏదున్నా కూడా దేనికి తలొగ్గకుండా పని చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి అండ్ ఇండిపెండెంట్. అంటే ఇండిపెండెంట్గా ఉండాలంటే ఎప్పుడైనా కూడా తన అపాయింట్మెంట్, సుప్రీంకోర్టు యొక్క అపాయింట్మెంట్లో బయట వాళ్ళ ప్రమేయం ఉండకూడదు. అంతే కదా, ఒక పర్సన్ అపాయింట్మెంట్ ఒకళ్ళ చేతుల్లో ఉందంటే ప్రతిసారి ఆయనకు తలొగ్గుతూనే ఉంటాడు. అంటే అతను ఏమనుకుంటాడో, అతను తీసేస్తాడేమో. అంటే యాజ్ హీ హ్యాస్ అపాయింటెడ్ మీ, ఐ హ్యావ్ టు బీ మోర్ ఒబీడియంట్ టు హిమ్. మీరు హిస్టరీలో చూస్తూ ఉంటే ఇండియాస్కి సంబంధించి సోల్జర్స్లో మోస్ట్లీ ఇండియన్సే ఉన్నారు. అయినా కానీ ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు? సాల్ట్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. అంటే మనం వాళ్ళ ఉప్పు తిన్నాం కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనే టెండెన్సీ ఉన్నన్ని రోజులు బ్రిటిష్ హ్యావ్ ఫాలోడ్, అంటే దే హ్యావ్ రూల్డ్ అస్. 1940s తర్వాత ఆ మిత్ పోయింది. ఇక్కడ కూడా ఏంటంటే ఒకళ్ళ ద్వారా మనం అపాయింట్ అవుతే వీ విల్ స్టార్ట్ షోయింగ్ ఆర్ ఒబీడియన్స్ టు దెమ్. ఎక్కడైనా కూడా అలా ఒబీడియన్స్ చూపించకూడదంటే అపాయింట్మెంట్లో ఎవరి ప్రమేయం ఉండకూడదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సరే, అపాయింట్మెంట్లో ఎవరి ప్రమేయం లేదు. నెక్స్ట్, వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలంటే వీళ్ళ రిమూవల్. సో ఇఫ్ దే వాంట్ టు యాక్ట్ ఇన్ అన్ ఇండిపెండెంట్ మేనర్, దేర్ షుడ్ బి నో వన్ టు ఇన్వాల్వ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ద జ్యుడిషియల్. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ రిమూవ్ చేయడం అవతల వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. ఫర్ సపోజ్ ఇఫ్ పిఎం ఈస్ హ్యావింగ్ పవర్ టు అపాయింట్, he will definitely show obedience. If PM is having power to remove the judge, he will definitely show obedient to the PM. అంటే ఇంకా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రెసిడెంట్ పిఎం చేతుల్లో ఉంటాడు, సిఓఎం పిఎం చేతుల్లో ఉంటుంది, ఇంకా సుప్రీంకోర్టు కూడా పిఎం చేతుల్లో ఉంటే ఇంకా పిఎం అనేవాడు ఏమవుతాడు? మొనార్కీ అయిపోతాడు. ఒక హిట్లర్ లేకపోతే అప్పట్లో మనం చూసే రాజులు ఇలానే తయారవుతారు. వాళ్ళు నాపడానికి ఏమి ఉండదు. అందుకోసం అపాయింట్మెంట్లో, రిమూవల్లో దేర్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్. అంటే వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలంటే అపాయింట్మెంట్లో, రిమూవల్లో అవతల వాళ్ళ ప్రమేయం ఉండదు. నెక్స్ట్, సరే అపాయింట్మెంట్ రిమూవల్ లేదు. నెక్స్ట్ వాళ్ళ సర్వీస్ కండిషన్స్. సర్వీస్ కండిషన్స్ అంటే సర్వీస్ కండిషన్స్ని కూడా మార్చే అధికారం ఎవరి చేతుల్లో ఉండకూడదు. ఎవరి చేతుల్లో అంటే ఒక వ్యక్తి చేతుల్లో ఉండొద్దు, ఒక ఆర్గనైజేషన్ చేతుల్లో ఉండొచ్చు. వ్యవస్థ వేరు, వ్యక్తి వేరు. సో ఒక వ్యక్తి చేతుల్లో ఉంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. బట్ ఇఫ్ ద సేమ్ పవర్స్ ఆర్ లయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, దట్ విల్ బి ఫైన్. వ్యక్తి చేతుల్లో ఉండడం కంటే వ్యవస్థ చేతుల్లో ఉండడం కొంచెం బెటర్ అంటాం. అందుకే అపాయింట్మెంట్ విల్ నాట్ బి ఇన్ ఎనీ పర్సన్స్ హ్యాండ్, రిమూవల్ విల్ నాట్ బి ఇన్ ఎనీ పర్సన్స్ హ్యాండ్, అండ్ ద జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్స్ సర్వీస్ కండిషన్స్ షల్ నాట్ బి వ్యారీడ్ టు పుట్ దెమ్ అండర్ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్. అంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళ పని వాళ్ళని చేయకుండా ఆపడానికి సర్వీస్ కండిషన్స్ ఎవరి చేతిలో ఉండకూడదు. సో దెన్ సుప్రీం కోర్ట్ విల్ యాక్ట్ ఇన్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలంటే ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్, అంటే వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దే ఆర్ ప్రొహిబిటెడ్ టు వర్క్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ వీళ్ళు పని చేయకూడదు. ఎందుకు ఇలాంటివన్నీ ఉన్నాయంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అతను రూలింగ్ పార్టీకి ఫేవర్గా చాలా కేసెస్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఇచ్చాడని, ఆ తర్వాత ఎందుకంటే ఎవరికైనా కూడా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంది. అంటే అది ఏ పర్సన్ అయినా 58 years నుంచి 62 yearsకి రిటైర్మెంట్ ఏజ్ పెంచితే ఎవరైనా, అంటే నిరుద్యోగులు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, కానీ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీ అవుతారు. ఎందుకంటే 62 years వరకు శాలరీ వస్తుంది, దాని తర్వాత పెన్షన్ వస్తుంది. అంటే ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడు, 64 yearsకి చీఫ్ జస్టిస్ అయ్యాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుంది, నువ్వు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల పాటు నేను కంటిన్యూస్గా గవర్నర్గా పెడతాను అంట. సో అదర్ దెన్ గవర్నర్ కాదు కానీ నేను కంటిన్యూస్గా ఏదో ఒక సెంటర్ కింద కానీ స్టేట్ కింద కానీ పని చేయిస్తాను అంట. సో దెన్ హీ విల్ డెఫినెట్లీ సప్రెస్, దానికి అట్రాక్ట్ అవుతాం. అలా అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కింద పని చేయకూడదు. అయితే దీంట్లో పెద్ద లూప్ హోల్ ఉంది, ఎందుకంటే గవర్నర్గా చాలా మంది కూడా నియమించబడడం జరిగింది. ఇఫ్ యూ టేక్ జస్టిస్ సదాశివం, కేరళ గవర్నర్, సో ప్రీవియస్గా ఈజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయదు కదా అంటే, గవర్నర్ అనే ఆఫీస్ని సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ ఎంప్లాయ్మెంట్ లాగా ట్రీట్ చేయరు. అందుకోసం హీ వాజ్ అలౌడ్ టు వర్క్ యాజ్ అ గవర్నర్. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే రంజన్ గొగోయ్
సో రంజన్ గొగోయ్ ఎక్కడికి నామినేట్ అయ్యాడు? రాజ్యసభ. హీ వాజ్ నామినేటెడ్ టు ద రాజ్యసభ. అప్పుడు న్యూస్ పేపర్లో అలిగేషన్స్ ఉన్నాయా లేవా? ఎందుకంటే రంజన్ గొగోయ్ ఉన్నప్పుడే రామ్ జన్మభూమి కేసు వచ్చింది. రంజన్ గొగోయ్ ఉన్నప్పుడే చీఫ్ జమ్మూ కాశ్మీర్ విడిపోయినప్పుడు కూడా దాని గురించి ఏం అనడానికి ఛాన్సెస్ లేవు. రంజన్ గొగోయ్ ఉన్నప్పుడే నరేంద్ర మోదీ అమిత్ షాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీకి కొన్ని ఫేవరబుల్ గా జరిగాయి. అదే పర్సన్ ని ఏం చేశారు? రాజ్యసభలో మెంబర్ గా నామినేట్ చేశారు. అంటే ఈ రెండింటిని, అంటే ఇవి కోయిన్సిడెన్స్, యాదృచ్ఛికమో లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్, నో వన్ నోస్. కానీ ఈ రెండింటిని కనెక్ట్ చేసుకొని ఇలా ఇతను మిస్యూజ్ చేశాడు అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇలాంటివి జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ పనిచేయదు. మరి రంజన్ గొగోయ్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్, అతను నామినేట్ అవ్వడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద ఎంప్లాయ్మెంట్ లాగా దాన్ని ట్రీట్ చేయం. సో అలాగా ఇది ఇండిపెండెంట్ గా ఉండాలంటే దిస్ హ్యాస్ టు బి ద కండిషన్స్. దిస్ వాజ్ ఆల్సో ఆస్క్డ్. ఆంధ్రప్రదేశ్ ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో అడిగారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ? దట్ ఈస్ అపాయింట్మెంట్, రిమూవల్, సర్వీస్ కండిషన్స్ అండ్ దేర్ షుడ్ నాట్ బి అలౌడ్ టు వర్క్ అండర్ సెంటర్ ఆర్ స్టేట్. అలాగే ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్ ఇంకోలాగా అడిగారు. అంటే వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ టు మెయింటైన్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో ఇలా అంటే బుక్ లో నుంచి ఉంటాయి, బట్ దాన్ని డిఫరెంట్ వేలో ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. సో దిస్ ఈస్ హౌ ద ఇండిపెండెన్స్ విల్ బి ప్రొటెక్టెడ్. నెక్స్ట్ సుప్రీం కోర్టుకి సంబంధించి ఏంటంటే జుడిషియరీ ఇన్ ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. సో ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థను సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అండి. సో చెప్పండి, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సుప్రీం కోర్ట్ ఈస్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆల్రెడీ దీని ఎసెన్స్ చెప్పాం కదా నీకు ఎగ్జాంపుల్ చెప్పి. సో ఇట్ విల్ సే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ independent. How can this independence be protected? Through appointment, through removal, service conditions, center and state government. అంటే ఇక్కడ పంచేది ఇవన్నీ ఒక్కొక్క ఆస్పెక్ట్ లాగా మనం చదువుతాం. హౌ దే విల్ బి అపాయింటెడ్, హౌ దే విల్ బి రిమూవ్డ్, వాట్ ఆర్ ద సర్వీస్ కండిషన్స్, హౌ దే విల్ బి ప్రొహిబిటెడ్ ఫ్రమ్ వర్కింగ్ అండర్ సెంటర్ అండ్ స్టేట్స్. నెక్స్ట్ ఫైనల్ థింగ్ ఇస్ సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. అంటే సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇండియాలో ఇండియా ఈజ్ అ ఫెడరల్ స్టేట్ కాబట్టి దేర్ విల్ బి లాస్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్. రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు ఉంటాయి. దేర్ ఆర్ ఆల్సో లాస్ అసోసియేటెడ్ విత్ ద సెంటర్. సో దాన్ని మనం ఏమంటాం? సెంట్రల్ లాస్. అంటే if you face any difficulty or if you face any grievance with regarding to state laws or with regard to central laws, ఎక్కడికి వెళ్తారు మీరు? సపరేట్ గా దీనికి ఒక కోర్టు దీనికి ఒక కోర్టు ఉంటుందా? సో దెర్ ఈస్ నో సచ్ కండిషన్ ఇన్ ఇండియా. ఒకే కోర్టులో స్టేట్ లాస్, ఒకే కోర్టులో సెంట్రల్ లాస్. అది సెంటర్ అయినా స్టేట్ అయినా ఏ డిస్ప్యూట్ అయినా యూ విల్ గో ఫర్ ఎ సింగిల్ కోర్ట్. అది లోవర్ కోర్ట్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, సుప్రీం కోర్టు. హైకోర్టులో మీరు స్టేట్ సెంట్రల్ రెండు ఫైల్ చేస్తారు. అలాగే సుప్రీం కోర్టులో కూడా స్టేట్ సెంటర్ రెండు ఫైల్ చేస్తారు. అదే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నాం అనుకోండి, అక్కడ స్టేట్ లాస్ కోసం స్టేట్ లో ఒక హైకోర్టు ఉంటుంది, స్టేట్ లో హైయెస్ట్ కోర్టు ఉంటుంది. సెంట్రల్ లాస్ కోసం సెంట్రల్ లో ఒక హైయెస్ట్ కోర్టు ఉంటుంది. అంటే సెంట్రల్ లో సుప్రీం కోర్టు ఓన్లీ ఏం చూస్తుంది? సెంట్రల్ లాస్. అది మళ్ళీ ఏం చూడదు? స్టేట్ లాస్. స్టేట్స్ కోసం సపరేట్ గా మళ్ళీ ఏమవుతుంది? స్టేట్ సుప్రీం కోర్ట్, లేకపోతే స్టేట్ హైకోర్ట్ అని కూడా పిలుస్తుంది. సో దీనికి సపరేట్ పాయింట్ ఉంటుంది, దీనికి సపరేట్ పాయింట్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో కనెక్షన్ ఆర్ దెర్ ఈస్ నో లింకేజ్. బట్ ఇండియాలో మాత్రం దెర్ ఈస్ ఎ లింకేజ్ బిట్వీన్ స్టేట్ లా అండ్ సెంట్రల్ లా. అందుకోసం ఏమంటాం? సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అంట. ఎప్పుడైనా కూడా ఎవరైనా గ్రూప్ 1 రాసేటప్పుడు, సుప్రీం కోర్టు గురించి రాసేటప్పుడు, ఇఫ్ యూ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ పాయింట్ ద ఆన్సర్ విల్ బి మోర్ ఇంప్రెసివ్. అంటే దీనికి ప్రిలిమ్స్ లో కూడా అడగొచ్చు. The same points can be used even in the mains examination also. Okay, so these are the important points associated with the Supreme Court. Okay, next.
సో హౌ కమ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో సుప్రీం కోర్ట్ ఎలా ఎవాల్వ్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంత మందితో స్టార్ట్ అయింది, అండ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా? విల్ డిస్కస్ దట్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో సుప్రీం కోర్ట్ అనే వ్యవస్థ 1773లో you will come across something called as regulating act. Regulating chattalu antam, regulating act. So in this regulating act, for the first time Supreme Court was established in India. Indialo Supreme Court appudu ekkada establish ayindante Calcutta. ఎందుకంటే ఇంకా ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి రాలేదు 1773 వరకు. ఓన్లీ ప్లాసీ వార్ అయిపోయింది, ఓన్లీ బక్సార్ వార్ అవుతుంది, బెంగాల్ మాత్రమే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఆ బెంగాల్ మొత్తానికి హెడ్ గా ఏం చేస్తారు? సుప్రీం కోర్ట్. అంటే జస్ట్ పేరు మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సో ప్రజెంట్ సుప్రీం కోర్ట్ ఇండియా మొత్తానికి. అప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం వచ్చిన సుప్రీం కోర్టు ఓన్లీ లిమిటెడ్ టు ద కలకత్తా. సో ఈ సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1774. అంటే యాక్ట్ ఏమో 73, బట్ దాట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1774. అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 3 అదర్ జడ్జెస్. ఒక చీఫ్ జస్టిస్ ఉన్నాడు, దానికి ప్లస్ 3 అదర్ జడ్జెస్ ఉన్నారు. సో తర్వాత స్లోలీ ఇట్ గాట్ ఎమర్జ్. తర్వాత 1935 విల్ బి హ్యావింగ్ 1935 విచ్ ఈస్ కాల్డ్ ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో ఇవి కూడా మళ్ళీ మీరు చూస్తారు, మింటో మార్లే రిఫార్మ్స్ కానీ, మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, సైమన్ కమిషన్, ఆ తర్వాత యూ విల్ కమ్ అక్రాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం వి గాట్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ అంటే ఇప్పుడు చూడండి, ఫెడరల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సెంట్రల్ కోర్ట్ అని. సో ఫెడరల్ సుప్రీం కోర్ట్ అప్పుడు ఏమని పిలిచారు? ఫెడరల్ కోర్ట్. బట్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ 1950 January 28th, this federal court was renamed as a Supreme Court and came into existence in 1950 January 20th. Supreme Court ఎప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది? ఫ్రమ్ వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 1950 January 20th. ఇలా 1950 January 20th లో వచ్చినప్పుడు there is 1 Chief Justice of India plus 7 other judges. There is 1 Chief Justice of India and 7 other judges. అయితే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 అదర్ జడ్జెస్, ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ద స్ట్రెంగ్త్ ఈస్ దేర్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ బి డిసైడెడ్ బై ద పార్లమెంట్. సో పార్లమెంట్ ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ని ఫిక్స్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత ప్రెసెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కేమ్ డౌన్, ఇంక్రీజ్ టు 34. ఆ 34 మెంబర్స్ లో 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 అదర్ జడ్జెస్. దీన్ని ఇంక్రీజ్ చేసేది ఎవరంటే Parliament. That will be increased by the Parliament. So this is all about few points about the Supreme Court. ఎలా వచ్చింది, ఎలా ఎవాల్వ్ అయింది, వచ్చినప్పుడు స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అండ్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ స్ట్రెంగ్త్. ఓకే, సో కీప్ హెడ్డింగ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అని కూడా పెట్టండి. సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో హైకోర్ట్. అయితే ఒక 2 points చెప్తాను హైకోర్టుకి సంబంధించి. వెయిట్, లిజన్ టు దిస్. సేమ్ ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు ఎలాగైతే వచ్చిందో, 1861 కౌన్సిల్స్ యాక్ట్ అనే యూ విల్ డిస్కస్ దట్. దాని ప్రకారం హైకోర్ట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 3 places. సో దోస్ 3 places is nothing but Calcutta, Bombay and Madras. So Calcutta, Bombay and Madras, ఈ 3 places లో హైకోర్ట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 1866, అంటే 1861 యాక్ట్ బట్ దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1862. తర్వాత ఇన్ ద ఇయర్ 1866 4th హైకోర్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ అలహాబాద్. ఓకే, సో ఇలా అలహాబాద్ లో వచ్చింది. తర్వాత లేటర్ ఆన్ స్లోలీ ద నంబర్ ఆఫ్ హైకోర్ట్స్ గాట్ ఇంక్రీస్డ్. అయితే సో హైకోర్ట్స్ లో ఒక చేంజ్ తీసుకొచ్చారు, దట్ ఈస్ ఫ్రమ్ 1956 త్రూ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేర్ క్యాన్ బి సింగిల్ హైకోర్ట్ ఫర్ 1 or more states ఆర్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ కి 2-3 స్టేట్స్ కి కలిపి ఒకే హైకోర్ట్ పెట్టడం స్టార్ట్. ఎందుకంటే 1956 లో స్టేట్స్ అన్ని కూడా రీఆర్గనైజ్ అయ్యాయి. అప్పుడు 14 స్టేట్స్ వచ్చాయి ప్లస్ 6 UTs వచ్చాయి.
తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి. సో ఈ 1956లో 7th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1, 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి కలిపేసుకొని ఒక సింగిల్ హైకోర్టు పెట్టొచ్చు అన్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద హైకోర్ట్.